పుచ్చు కానీ తెగులు కానీ ఏం లేదు. ఇక్కడ మీకు ఎక్కడ కనపడదు. మీరు వేరే రైతు పొలాలు చూసారు, సగానికి సగం పోయింది, పుచ్చొచ్చి పోయింది. దీనికి మట్టి పుచ్చు లేదు, చచ్చుకొమ్ము లేదు, ఇల్లు కరెంట్ లేదు, 3 వంతులు ఎక్కువ ఊరింది. ఇవి వాడటం వలన దుంపకుళ్ళు అరికట్టమే కాకుండా చాలా క్వాలిటీగా వచ్చింది. మీరు చూసినట్లయితే దిగుబడి బాగుంది, అట్లాగే మీరు కొమ్ములు కూడా చాలా క్వాలిటీగా వచ్చినాయండి. సో దీనివలన మేము దుంపకుల్ని అరికట్టగలిగామని చెప్పి పూర్తిగా నమ్ముతాం. మేము 2 సంవత్సరాల క్రితం పశు సాగు చేసినప్పుడు ఇది 80 సెంట్ల పొలం అండి. మాకు 35 క్వింటాలు దిగుబడి వచ్చింది, 38 క్వింటాలు వచ్చింది. ఈ సంవత్సరం మేము 40-42 క్వింటాలు దిగుబడి ఆశిస్తున్నాం. సో దీనివలన ఖచ్చితంగా పంటకి మేలు చేకూరుతుందని భావిస్తున్నాం. ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా మేము దుంపకుళ్ళు వచ్చే అవకాశం ఉందని భావించాం. కానీ ఇవి వాడటం వలన దుంపకుళ్ళు అరికట్టమే కాకుండా చాలా క్వాలిటీగా వచ్చిందండి. మీరు చూసినట్లయితే దిగుబడి బాగుంది, అట్లాగే మీరు కొమ్ములు కూడా చాలా క్వాలిటీగా వచ్చినాయండి. ఈ పసుపు స్పెషల్ వాడటం వల్ల మెయిన్గా దుంపలో మీరు గమనించిన తేడాలు ఏంటంటే అండి క్వాలిటీ ఉందండి. మీరు చూసినట్టయితే సిల్ల కానీ క్వాలిటీ ఉంది, తెగులు రాలేదు. మేము ఎక్కడ చూసినా దాదాపుగా చేను మొత్తంలో కూడా మనకి కుళ్ళు అనేది తగలేదు. దుంపచ్చు అరికట్టగలిగి అని చెప్పి మేము భావిస్తున్నాం. సిల్ల కొమ్ములన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయండి, బాగా ఎక్కడ పుచ్చు కూడా లేదు, అలానే చాలా క్వాలిటీగా ఉన్నాయండి. మీరు చూడండి, ఈ పసుపుకి ప్రధాన సమస్య దుంప పుచ్చు అనేది ప్రధాన సమస్య అండి. మేము ఈ ప్రొడక్ట్స్ వాడటం వలన దాన్ని చక్కగా అరికట్టగలిగామని భావిస్తున్నాము. మీరు చూసినట్టయితే దిగుబడి కానీ నాణ్యత కానీ బాగా పెరిగింది. ఖచ్చితంగా ఇది దిగుబడి మరియు నాణ్యత ఖచ్చితంగా ఇది వాడుకోదగ్గ ప్రొడక్ట్. రైతులందరూ బాగా తప్పకుండా. సో చూశారు కదా, రైతులందరూ కూడా మన పసుపు స్పెషల్స్ వాడడం వల్ల ట్రైకోడర్మా సూడోమోనాస్ మన రైతుల మాటల్లోనే వాళ్ళ పొలంలోనే మన ప్రొడక్ట్స్ వాడడం వల్ల వచ్చిన రిజల్ట్స్ని దుంపపుచ్చు 100% సమర్థవంతంగా అరికట్టిందని వాళ్ళ మాటల్లోనే మనం వినడం జరిగింది. ఇలానే పసుపు రైతులందరి వీడియోలు కూడా వాళ్ళ పొలాల్లో తిరిగి వాళ్ళు మీకు కంటికి కనిపించేలాగా వాళ్ళ దిగుబడులు కూడా నేను మీకు చక్కగా చూపిస్తాము. ఇప్పుడు ఈ సమయంలో రైతులందరూ కూడా పసుపు తవ్వి ప్రాసెసింగ్ పద్ధతి చేస్తున్నారు. మన ప్రొడక్ట్స్ వాడడం వలన రైతులు గమనించిన తేడాలని వాళ్ళ పంట పొలాలన్నీ సందర్శించి వాళ్ళ అనుభవాలని వాళ్ళ మాటలను చెప్పించడానికి ప్రయత్నిస్తాను. మన పసుపు రైతు మరెడ్డి సామిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మనం ఇంత ముందు మన సోయన్ ఫార్మ్స్ అగ్రిటెక్ లో యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసిన వీడియోస్ లో మన సామిరెడ్డి గారు మన సోయన్ ఫార్మ్స్ అగ్రిటెక్ వారి పసుపు స్పెషల్ మరియు సూపర్ ట్రై సూపర్ సాయిల్ వాడడం వలన పంట ఎదుగుదల కానీ దుంపపుచ్చు రాకుండా ఉన్నటువంటి పంట పొలాన్ని కానీ మనం ముందు వీడియోలో చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నిన్న ఈ పసుపు పంటని వీళ్ళు తవ్వి తీయడం జరిగింది. ఇప్పుడు తీసిన తర్వాత మన ప్రొడక్ట్స్ వాడడం వల్ల వీళ్ళకి వచ్చిన రిజల్ట్స్ ఏంటి, పసుపు దుంప ఎలా ఉంది అనేది కూడా రైతు సామిరెడ్డి గారి మాటలను తెలుసుకుందాం. మీరు చాలా సంవత్సరాల నుంచి మీకు చాలా పసుపుల అనుభవం ఉందని చెప్పారు. ఇంత ముందు ఇప్పుడు ఎలాంటి తేడాలు ఉన్నాయి మీ మాటల్లో చెప్పగలరా? చెబుతానండి. నమస్తే. ఒకసారి మన మందులు వాడినప్పుడు మన చేను కూడా ఒకసారి వీడియో చూపించామండి అందరి రైతులకి. ఆ పశువులో ఏడా పుచ్చు అనేది లేదు, దుంప కూడా బాగా దృఢంగా బాగుంది, లావుగా ఉంది. స్పెషల్ మందు అనేది దుంపకుళ్ళు 100కి 100 పాలు తగ్గుతుంది. పశువు కొమ్ము కూడా సైజు బాగా అవుతుంది, లావు వస్తుంది. చాలా బాగుందండి. ప్రతి రైతు వాడుకోదగ్గ ముందేను తక్కువ రేట్లోనే. సార్ ఇంకొక చిన్న విషయం, ఇంత ముందు సంవత్సరంకి మీరు వేసిన పంటకి ఈ సంవత్సరం పంటకి దిక్కి మీకు దిగుబడులు ఏమైనా పెరిగాయి అనుకుంటున్నారా? ముందు వాడటం వల్ల 3 సంవత్సరాలు కాలు మార్చి మళ్ళీ కాలు వేసినా పశువు దిగుబడి దక్కలేదు. ఎంతన్నా కానీ పెరిగింది దాని మీద మాకు దిగుబడి. పోయిన సంవత్సరం మీద మాకు 40 క్వింటాలు వచ్చింది అనుకున్నది, 40 క్వింటాలు వచ్చింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం నాకు ఈ ముందు వాడటం వల్ల 10-12 క్వింటాలు పెరిగేట్టుంది పసుపు. ముందు సంవత్సరం 40 క్వింటాలు వచ్చిందంటే ఇప్పుడు 50 కిలోలు, ఇప్పుడు 50 క్వింటాల దాకా దాటేట్టుంది. ఇప్పుడే వంట మొదలు పెట్టబోతున్నాము. రాసి చూసి తెలుస్తుంది. మాకు 50 క్వింటాలు వచ్చింది అన్నారు. చూసిన రైతులు ఆడ బాగుందిరా ముందు వాడి చూస్తున్నారు. కొమ్ము సైజు సాగింది, దానికి చక్కగా లావు వచ్చింది. కొమ్ము కూడా చక్కగా ఇది ఏగ వంపు లాగా తిరిగిందంటే చూడండి. ఏ కొమ్ములు పడ్డా కూడా అది సైజు బాగా వచ్చేసినాయి. పసుపు ఎప్పుడైనా ఇదిగో ఈ వంపు తిరిగిందంటే దిగుబడి వచ్చినట్టేనండి మనకి లెక్క. అసలు ఇదిగో ఈ వంపు తిరగాలి. ఎప్పుడైనా సరే ఈ వంపు తిరిగితే దిగుబడి బాగుంటుంది. పసుపు ఎక్కడో పుచ్చు అనేది కనపడదు చేలో, పల్లాల్లో కానీ మెరక మీద కానీ అంతా సమానం ఊరింది పసుపు.